హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొంచెం చింతపండు నేను చూపిస్తున్నా కదా! ఇంత తీసుకొని దాన్ని నానబెట్టుకోండి. అండ్ ఉల్లిపాయ ముక్కలు మనం కోసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ మనం దీంట్లోకి ఒక 3 టమాటాలు చిలుకలుగా కోసుకోండి. అండ్ దీంట్లోకి వచ్చేసి ఒక 6 గాని, 7 గాని పచ్చిమిరపకాయలు చిలుకలుగా చేసుకోండి. తర్వాత మనం కొంచెం పెద్దదే తీసుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరలోకి. నీచు వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్ దాంట్లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు వేయించుకొని బాగా వేయించుకోండి. వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఉంటాయి కదా! అవి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని ఈ టైంలోనే అవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా ఈ ఉల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇది కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత ఇది కొంచెం అడుగంటకుండా బాగా మనం తిప్పుతూ అట్టట్లా వేస్తూ ఉండండి. తర్వాత దీంట్లో కొంచెం సరిపడినంతగా పసుపు అండ్ కల్లుప్పు ఉంటుంది కదా! ఆ కల్లుప్పు యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోండి. తర్వాత మనం ఒక 3 టమాటాలు తీసుకున్నాం కదా! వాటిని చిలుకలుగా తీసుకొని అవి కూడా రెడీగా పెట్టుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఈలోగా మసాలా కూడా రెడీ చేసుకోవాలండి. ఇదిగో టమాటాలు ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి. ఒక 3 స్పూన్స్ పడుతుంది. కారం వేసుకొని తర్వాత చాప ముక్కలు ఉంటాయి కదా! మనం ఆల్రెడీ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చాప ముక్కలు అవి ఏంటంటే అలా వరుసగా ఒక్కొక్కటి పెట్టేసుకుంటే ఏంటంటే ఆ కింద ఆయిల్ ఉంది కదా! వాటర్ ఏం లేదు దాంట్లో. అదంతా ఆయిల్ కదా! ఆయిల్ ఏంటంటే ముక్క కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం చాప ముక్కలన్నీ ఇలా పేర్చేసుకుని తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే అవి ఆయిల్కి అవి బాగా మగ్గినట్టు అనిపిస్తుందండి. అలా అయిన తర్వాత ఈలోగా మనం మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలక్కాయ, చిన్న లవంగం మొగ్గ అనేవి కొంచెం మనం ఎక్కువ కాదు కొంచెం మసాలా అనేది రెడీగా చేసి పెట్టుకోండి. అండ్ మనం గరిటెతో మూత తీసిన తర్వాత వీటిని ఒక్కసారి అట్లా తిరగేయండి. మనం గరిటె ఇక్కడే యూస్ చేస్తాం. మళ్ళీ ఇంకా యూస్ చేయం గరిటె. ఎందుకంటే ఇంక రెండో సైడ్ కూడా మనకి ఏంటంటే అలా 5 మినిట్స్ ఆయిల్ అలా మగ్గినట్టు ఉంటుంది. అందుకని మనం ఏంటంటే వెడల్పైన గిన్నె తీసుకుంటే అన్ని ముక్కలు బాగా సరిపోతాయి అన్నమాట. మనం డైలీ వండే గిన్నెల కంటే ఇది కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి. ఇక్కడే మనం యూస్ చేస్తాం గరిటె, ఇంకెక్కడ యూస్ చేయము. సో జాగ్రత్తగా చూసుకొని తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండుని నానబెట్టాం కదండి, అది పులుసుని బాగా పిండేసిన తర్వాత దానికి సరిపడినంతగా పులుసు వేసేసుకొని దానికి మొత్తం నిండేంత వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మళ్ళీ ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లోకి మనకి ఇక్కడ ఏదన్నా కొంచెం కారం ఏదన్నా అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి, ఉప్పు కానీ. అండ్ మనం ఇందాక చీలికలుగా వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అండ్ ఇందులోకి వంకాయ ముక్కలు పచ్చివి దేశవాళీ వంకాయలు ఉంటాయి కదా, అవి వేసుకుని తర్వాత ఇక్కడ బెండకాయలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అవి బాగా మగ్గనివ్వాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని ఇక్కడ ఒకసారి దాన్ని బాగా మగ్గనిస్తే ఈలోగా మనకి మసాలా అనేది రెడీ చేసుకున్నాం కదా, జీలకర్ర ధనియాలు వేసుకుని ఆ మసాలా అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అది బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ మనకి తేలిన తర్వాత పర్ఫెక్ట్గా చేపల పులుసు అనేది రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.